బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటి టీవీ చూపిస్తున్నాను అనుకుంటారు కదా, హెయిర్కి బాగా యూజ్ అయ్యండి. చాలా చాలా యూజ్ అవుతాయి ఇవి. మన హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవి యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అన్నది చాలా లాంగ్ హెయిర్ అవుతుందండి. సో ఏమేమి కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనం ప్రతి ఒక్కళ్ళు మాకు లాంగ్ హెయిర్ కావాలని అందరూ కోరుకుంటారండి. ఎవరు కూడా మాకు జుట్టు లేకుండా ఉండాలంటే ఎవరు ఉండరు. ఇప్పుడు అందరికీ కూడా హెయిర్ ప్రాబ్లం బాగా వచ్చేసి చాలా ఒత్తుగా ఉన్న జుట్టు కూడా చాలా మటుకి ఊడిపోతూ ఉండి చాలా ప్రాబ్లమ్స్ కింద ఉంటుంది. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా పెళ్ళికి వెళ్ళినా అందరి జుట్టు, కొంతమంది జుట్టు అయితే లాంగ్గా ఉంటుంది, మన జుట్టు చూస్తే కొరుసుగా ఉంటుంది. సో అందరూ కూడా మనల్ని ఎంతో వాళ్ళని చూసేటప్పటికి వాళ్ళ జుట్టులో మన జుట్టు ఎందుకు ఉండదని మనం చాలా ఫీల్ అవుతాము. సో అటువంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చిన్న కాడి నుంచి పెద్ద వరకు కూడా హెయిర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వైట్ హెయిర్ కూడా ఎక్కువ వస్తుంది అందరికీ. సో డెఫినెట్గా అటువంటి వాళ్ళందరూ కూడా ఇవి యూజ్ చేయడం వల్ల చాలా చాలా బాగుంటుందండి. దానికి ఏమేమి కావాలన్నది మీకు లైవ్లో నేనే చెప్తాను. సో అట్ ద సేమ్ టైం నా వీడియో లాంగ్ చూస్తున్నారు కదా, ఇవి ఏంటంటే మన వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్లో మనం వాటర్తో పాటు పొయ్యి మీద మరగబెట్టాలండి. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మరగబెట్టాలి. ఇవేమో గ్రీన్ కలర్ ఉన్నాయి కదండి, ఇవంతా కూడా దీనికి తీగ అంటే దీని పచ్చదనం అంతా కూడా దిగిపోద్దండి నీటిలో. ఇప్పుడు మనం వేడి నీటిలో ఆకు వేయగానే ఏమవుతుందండి, పచ్చదనం దిగిపోద్ది కదా. సో లవంగాలు అండ్ వేపాకు అండ్ మన నారింజ ఆకండి, మందారం ఆకు, ఈ 4 ఐటమ్స్తో పాటు రోజ్ వాటర్ తెలుసు కదా మీకు, ప్రతి ఒక్కరికి అన్నిటిలో మనకి బయట దొరుకుతూ ఉంటుందండి షాపుల్లో. రోజ్ వాటర్ కూడా ఒక స్పూన్తో మనం రోజ్ వాటర్ కూడా వేయాలండి. ఆ నీటిలో బాగా మరగబెట్టాలి. ఇవి లవంగాలు కూడా వేయాలి. మొత్తం ఇవన్నీ మరగబెట్టిన నీళ్ళు ఒక గోరెచ్చగా ఉండగా మనకు తలకి అప్లై చేయాలండి. సో మనం తల అప్లై చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పోయాక తలస్నానం చేసామంటే హెయిర్ ప్రాబ్లం అన్నది ఉండదండి. ఎంత మంచి వాళ్ళు ఏమేమి యూజ్ చేయాలంటారండి, చూస్తారు కదా ఇవి లవంగాలండి. లవంగాలు తెలుసు కదా, మనము లవంగాలు యూజ్ చేస్తాము. మనం ఎక్కువగా మసాలాలో అన్నిటిలో కూడా లవంగాలు వేస్తాము. సో లవంగాలు చాలా చాలా మంచిదండి, హెయిర్కి అయితే బాగా యూజ్ అవుతాయి లవంగాలు. సో లవంగాలండి మనకి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా లవంగాలు మనం నీటిలోనండి మరగబెట్టాలండి. ఇంకొకటి ఏంటంటే ఇది ఇప్పుడు వరకు ఎవ్వరూ యూట్యూబ్లో చెప్పలేదండి, ఇది అంత మంచిదండి. కేరళ వైద్యం అండి ఇది. అందుకే కేరళ వాళ్ళు జుట్టు చాలా లాంగ్ హెయిర్ ఉంటుందండి వాళ్ళకి. ప్రతి ఒక్కరు కూడా చిన్న కానించి పెద్ద వరకు కూడా లాంగ్ హెయిర్ అన్నది బాగుంటుంది వాళ్ళకి. ఇది ఏంటంటే చూస్తారు కదా, ఈ ఆకు స్మెల్ కూడా వస్తుందండి మనకి. నారింజకాయలు తెలుసు కదా మీకు, మనం నారింజకాయలు తింటూ ఉంటాం. నారింజకాయలు ఆకు అండి. ఈ నారింజకాయలు ఆకు ఫ్లేవరే కాదు అండ్ మనకి హెయిర్కి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇవి నారింజకాయ ఆకులు తీసుకోవాలి, ఒక 7 8 పర్వాలేదు, నారింజకాయ ఆకులు తీసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వేపాకు. ప్రతి ఒక్కరికి తెలుసు, మనం ఆయుర్వేదాల్లో కూడా ఎక్కువ వేపాకు అంటే బయట చెట్లు ఎక్కువ ఉంటాయి, పెద్ద పెద్ద వృక్షాల కింద ఉంటాయి వేపాకు అంటే మనం నోట్లో పెట్టుకోవడానికి కూడా చాలా చేదుగా ఉంటుందండి. అసలు మనం టచ్ కూడా చేయలేము అంత. కానీ దీనివల్ల తెలిసిన లాభాలు అయితే ఎవ్వరూ కూడా వదలరండి. అంత మంచిదండి వేపాకు మన హెల్త్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా ఎలర్జీలు అవి వచ్చినా కూడా ఈ వేపాకు మనము స్నానం చేసిన బకెట్లో మనం వేపాకు కానీ వేసుకుని స్నానం చేసామంటే ఆ ఎలర్జీ అంతా పోతుందండి. వేపాకు చాలా బాగా యూజ్ అవుతుంది. వేపాకు వల్ల కూడా మన హెయిర్ ప్రాబ్లం బాగా రిమూవ్ అవుతుందండి, మన హెయిర్ ప్రాబ్లం బాగా తగ్గుతుందండి. వేపాకు చాలా ఉపయోగపడుతుందండి. వేపాకు ఏంటంటే మనము వేపాకు సోప్ కూడా ఉంది కదా, వేపాకు ఆయిల్ కూడా ఉందండి. సో మనకి న్యాచురల్గా దొరికిదేనండి, చెట్ల నుంచి దొరికి ఆకే కదండి. ఇది చాలా మంచిదండి ఈ ఆకు. సో ఎవ్వరూ కూడా ఈ వేపాకు వేయడం మర్చిపోవద్దు దయచేసి. వేపాకు అండి బాగా ఇంపార్టెంట్. ఈ వేపాకు లవంగాలండి. సో మీరే చూస్తున్నారు కదా, మన నారింజ ఆకు అండి. ఫోర్త్ ఇంకొకటి ఏంటంటే మనం మందారం తెలుసు కదా మీకు. సో నేను చిన్న చిన్న ఆకులు తీసుకున్నాను. ఈ మందారం ఆకులు అండి, చిన్న చిన్న ఆకులు, ఏత ఆకులు అయితే బాగా యూజ్ అవుతుంది. మందారం అయితే ఇంకా చెప్పుకోక్కర్లేదు, హెయిర్ ప్రాబ్లంకి బాగా తగ్గుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి వాళ్ళకి కూడా మందారం పువ్వులైనా మందారం ఆకులైనా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి.
ఇంకా నేను మందారం గురించి అయితే మీకు చెప్పక్కర్లేదు. యూట్యూబ్లో కాదు, గూగుల్లో కాదు, ఎక్కడ కొట్టినా మందారం ఆకు గురించి ప్రత్యేకత, హెయిర్కి ప్రత్యేకత ఉంటుందండి. మన హెయిర్ ప్రాబ్లంకి మందార ఆకు అంత బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ మందారాకి 4 ఐటమ్స్తో మీకు మంచిగా హెయిర్ ప్రాబ్లం తగ్గి మంచి టిప్ అండి. ఇది చాలా చాలా బాగా యూజ్ అయ్యే టిప్.